అందరికీ నమస్కారం. శాస్త్ర మీడియా నెట్వర్క్స్ అకౌంట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఫ్రీజ్ అయింది. కావున పర్సనల్ అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దయచేసి అందరూ సపోర్ట్ చేసి కింద ప్లే అవుతున్న అకౌంట్ నెంబర్ కి లేదా ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ కి మీ సపోర్ట్ అందించండి. ఆర్థికంగా మీ చేయూత మన ఆర్ వాయిస్ ఛానల్ కి చాలా అవసరం. దయచేసి సపోర్ట్ చేయగలరు. నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇప్పుడు నేను ట్విట్టర్ లో ఒక వీడియో చూస్తా. అది ఏఎంఐఎస్ ఛానల్ ఇంటర్వ్యూ టైంలోది వీడియో. అది ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండింగ్గా మారింది. ఫస్ట్ ఆ వీడియో చూడండి. వీడియో చూశాక మనం మాట్లాడుకుందాం. अपनी धर्म परिवर्तन तो तकरीबन उनका हो चुका है पहले ही, आपस में रह भी रहे हैं, लेकिन हम ये चाहते हैं कि ये आपस में जो रहना है, ये न हिंदू धर्म में इसकी मान्यता है, न इस्लाम में इसकी मान्यता है, तो हम उनको मान्यता देना चाहते हैं। धर्म अपना वो परिवर्तित कर चुके हैं, वो उसका औपचारिक ऐलान जिसे कहते हैं वो करना है। तो इसमें यह है कि बहुत सी ऐसी हुई हैं कि हत्याएं हो गई हैं, कुछ दिन के बाद दिल भर गया, और जब कानूनी तरीके से काम हो और मजहबी तरीके से काम होगा, मजहब अगर इन्वॉल्व होगा तो उसकी बरकत होती है, और जो खुद मुख्तार होते हैं वहाँ अक्सर कुछ दिन की मोहब्बतें होती हैं, उसके बाद सब कुछ ख़त्म हो जाता है। मैंने ऐसी बहुत सी शादियाँ देखी, इसलिए मैं ये चाहता हूँ कि ये जो हरामकारी हो रही है, साथ काम कर रहे हैं, साथ रह रहे हैं, तो लड़का लड़की जो साथ रह के हरामकारी कर रहे हैं उससे हम उन्हें बचाना चाहते हैं। तो बहुत से लड़के और लड़कियाँ हिंदू भी हुए हैं, और हमने न कभी एतराज़ किया है, न हम ऐसे लोगों पर एतराज़ कर सकते हैं, न हमें करना चाहिए, और ऐसे जो मुसलमान होना चाहते हैं उन पर भी किसी को एतराज़ नहीं होना चाहिए, क्योंकि हम बेहयाई और बेशर्मी से बचाना चाहते हैं लोगों को। साथ फेरे होने चाहिए, बाकायदा हिंदू धर्म के रीति रिवाज के साथ होना चाहिए, वो शादी मान्य है, और बाकायदा निकाह होना चाहिए, वो शादी मान्य है। बाकी ये जो खुद मुख्तारी वाला मामला है ये कतई दुरुस्त नहीं है, लिव इन किसी भी हालत में बर्दाश्त नहीं किया जाएगा। और कोई अगर इस्लाम कबूल कर रहा है बिला किसी दबाव के, बिला किसी लालच के, तो उसका वो इख्तियार है, उसे करना चाहिए, उसको वो छूट मिलनी चाहिए, उस पर किसी किस्म का कोई दबाव नहीं बनाया जाना चाहिए। मैंने बताया ना कि पिछले 2 साल से मैंने पाबंदी लगाई हुई थी, इस वजह से हमारे जो मौलाना लोग जो निकाह पढ़ाते हैं उन लोगों ने कोई निकाह नहीं किया, और ये जो कौन सा जिहाद होता है, लव जिहाद का जो हमारे ऊपर इल्ज़ाम था, हमने कतई उस पर पाबंदी लगाई हुई थी। लेकिन अब कुछ जगहों पे ऐसी चीज़ें आई हैं, जैसे मेरे पास 23 एप्लीकेशन है जो पहले से साथ हैं, उनके ताल्लुकात हैं, उनका उठना बैठना रहना सहना है, और तमाम मामला तो उनके चल रहे हैं, तो उन्होंने अपने तमाम चीज़ें तय की हुई हैं, उनको सार्वजनिक करना है। सिर्फ इतने काम के लिए मैंने जिला प्रशासन से परमिशन मांगी है, और 21 तारीख को मेरा प्रोग्राम। రైట్, వీడియో చూశారు కదా. ఇతను ఎవరంటే ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిలింగ్ నేత చాందసవాద్ తౌకీర్ రజాకార్. ఈయన మళ్ళీ వాతావరణాన్ని చెడగొట్టే వ్యాఖ్యలు చేశాడు. కాదు, పొగరు పట్టిన మాటలు మాట్లాడాడు. సున్నితమైన బరేలీ వాతావరణాన్ని చెడగొట్టే వ్యాఖ్యలు ఈయన నోటి నుంచి వచ్చాయి. కొన్ని రోజుల కిందటే కన్వర్ యాత్ర సందర్భంగా ఇప్పటికే అల్లర్లు రేగాయి. ఇప్పుడు మళ్ళీ హిందూ మహిళలందరినీ సామూహికంగా మత మార్పిడి చేస్తామంటూ ప్రకటించాడు. లాగి కొడితే ఎక్కడ పడతాడో తెలియదు కానీ, ఏం రాబాయ్, ఆడోళ్ళంటే మీ దృష్టిలో పడకింట్లో సుఖాన్నిచ్చి వంటగదిలో మీకు వండి పెట్టి మీలో ఎవ్వడు పిలిస్తే వాడి దగ్గరకు వచ్చేటట్టు కనబడుతుందా? కాదు, హిందువుల్లో మహిళను ఒక శక్తిగా భావిస్తారు. అన్నం పెట్టే అన్నపూర్ణ నుంచి మనం నడవడానికి అనుగుణంగా ఉన్న భూదేవి అని. ఒక యుద్ధాన్ని గెలవాలి అంటే శక్తిగా, అలాగే సహనంగా ఉండాలి అంటే సీతగా, ఏది నేర్చుకోవాలన్నా మహిళ నుంచి అని మా సనాతన ధర్మంలో చెప్తుంటే, అమ్మాయిల్ని ఏకంగా మత మార్పిడి చేస్తామని ప్రకటిస్తున్నారు అంటే వీళ్ళని ఏమనాలి? ఏం తీసుకొని కొట్టాలి? ఇలాంటి వాళ్ళకి భారతదేశంలో బ్రతికే హక్కు ఉందా? అర్థమవుతుందా?
హిందువుల మీద టార్గెట్ చేయడానికి జిహాదీలు ఎన్ని కుట్రలు పన్నుతున్నారు అనేది. ఇది వివాదం మొదలైతే మౌలానాపై చర్యలు తీసుకోవాలని, ఆ సంస్థను రద్దు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇక ఈ నెల 21వ తేదీన బరేలీలో సామూహిక హిందూ మహిళలను మత మార్పిడి చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రకటించాడంటే ఎంత పొగరు, ఎంత కొవ్వు, లేకపోతే అది కాన్ఫిడెంటా, లేకపోతే వాడు చేసే ఒక మూర్ఖత్వానికి వెనక నుంచి చేకూరుతున్న బలమా? ఎవడైనా సరే సామూహికంగా హిందూ అమ్మాయిలు తీసుకొచ్చి మత మార్పిడి చేస్తామని చెప్తారా? హిందూ అమ్మాయిలంతా అంత చులకన అయిపోయినరా మీకు? ఇలా మాట్లాడిన సంస్థ మీద ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్స్ వచ్చాయి? ఎంత దరిద్రంగా తయారవుతున్నారు. హిందూ ధర్మం మీద దాడి చేయడం ఏంది భయం ఇది? ఇంతవరకు ఎప్పుడైనా సరే చరిత్ర వెనక్కి పోయి చూద్దాం, దాడి చేసిన ఎవడైనా సరే చివరి దాకా నిలబడ్డా? మధ్యలోనే మట్టిలో కలిసిపోలే? ఇంకా మీకు అర్థం కావట్లేదా? అంతేకాదు, వీడు మాట్లాడిన మాటలు వింటుంటే నిజంగా ఎదురుగుంటే ఇంత కోపం వచ్చేస్తోంది. కానీ ప్రభుత్వాలకి, నాయకులకి ఎందుకు కోపం రావట్లేదు, ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఇలాంటి వాళ్ళని దేశ బహిష్కరణ ఎందుకు చేయట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. ఏం చదివాడంటే మత మార్పిడిలు చేయడమే కాదు, వాళ్ళతోట నమాజ్ చదివిస్తాడట, కలాం చదివిస్తాడట, ఇస్లాంలోకి ఆహ్వానిస్తాడట, వివాహాలు చేస్తాడట. ఈ కార్యక్రమానికి అంతా ఇత్తేహాద్ మిలాద్ పరిపాలనా అధికారుల నుంచి అనుమతి కూడా కోరుకుందట. ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించడమే కాదు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే మౌలానాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆ సంస్థపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక 2010లో బరేలీలో జరిగిన మతపరమైన అల్లర్లలో తౌక్రీ మాస్టర్ మైండ్ గా ఉన్నాడు. ఇక రాయ్బరేలీ ఎవరి నియోజకవర్గమో నేను చెప్పవసరం లేదు, ఫస్ట్ నుంచి కూడా అది గాంధీ కుటుంబానికి పెట్టిన పేరు. ఎందుకు అనంటే ఇలాంటి ఛాందస్తవాదులు, ఇలాంటి మతోన్మాదులు ఏం చేసినా కూడా నోరు మెదపకుండా చూస్తూ కూర్చుంటారు. కాబట్టి జస్ట్ వేకప్. ఆడపిల్లలు అంటే మీరు అనుకున్నట్టు నమాజ్ చేయించి పెళ్లిళ్ళు చేసి పడకింట్లో సుఖాలు నీయడానికి కాదు. ఒక్కసారి అదే ఆడవాళ్ళు తలుచుకుంటే ఏం జరుగుద్ది అనే విషయాన్ని గ్రహించండి. మీకు చాతనైతే ధర్మబద్ధంగా కొట్లాడండి. ఎస్, అసలు ధర్మమే లేని మిమ్మల్ని ధర్మబద్ధంగా కొట్లాడమని చెప్పడం కూడా అవివేకమే. ఇంత మాట్లాడిన వాడి మీద యాక్షన్ తీసుకోవడానికి ఎందుకు లేటు? హిందూ జాగరణ మంచ్ కూడా తీవ్రంగా స్పందించింది. మౌలానా తకీర్ లవ్ జిహాద్ ను ప్రోత్సహిస్తున్నారని, హిందూ బాలికల సామూహిక మత మార్పిడి కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని అరుణ్ ఫౌజీ ప్రకటించారు. అయితే హిందువుల నుంచి పెద్ద ఎత్తున ప్రతిఘటన రావడంతో ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వకుండా ఉంటే అయిపోద్దా? ఈ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా ఉంటే ఇక అది జరగకుండా ఉంటదా? చూడలే కేరళ స్టోరీ సినిమా? అసలు అలాంటి వ్యక్తిని తీసుకెళ్లి కటకటాల్లో పెట్టాలి. ఎందుకు ఆలోచిస్తారు? అక్రమ మత మార్పిడులు అనేది తప్పు, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో మరీ తప్పు. అయినా మేము చేస్తాం బరాబర్ అని చెప్తున్నారు అంటే ఇలాంటి నా కొడుకులకు జనజీవనంలో జీవించే హక్కు ఉందా? ఇలాంటి వాళ్ళను కనుక తీసుకెళ్లి కటకటాల పాలు చేసి దేశ బహిష్కరణ చేయకపోతే ఇలాంటి పిచ్చి మొక్కలు వేర్లలాగా పుట్టుకొస్తాయి భారతదేశంలో. ఎవడైనా సరే ఆడపిల్ల జోలికి పోవాలి అంటే భయపడే చట్టాలు రావాలి. ఆడపిల్లలను ముస్లింలకు కన్వర్ట్ చేసేస్తే ఆ జనాభా పెరిగిపోతే, ఇక్కడున్న హిందూ జనాభా మొత్తం తగ్గిపోతే అప్పుడు రాజ్యం మేలొచ్చు అనా? శిశుపాలుడు కూడా 100 తప్పుల తర్వాతే శిక్ష అనుభవించిండట. అలా అని మీరు లవ్ జిహాదులు, ల్యాండ్ జిహాదులు, ఓటు జిహాదులు, ఇంకో జిహాదులు, ఫుడ్ జిహాదులు ఇట్లా మస్తు చేస్తా ఉంటే చూస్తూ ఊరుకుంటున్నంత మాత్రాన ప్రతిసారి మీరు విజయం సాధిస్తున్నట్టు కాబట్టి మీ తప్పులు అనేది ఇంకా లెక్కకు రాలేదు అని, ఆ లెక్కకు వచ్చిన రోజు వాటిని సరిదిద్దితే ఇంకొకసారి ఈ యుగంలో ధర్మం మీద దాడి చేయాలి అనుకునే వాళ్ళకు చెంప పగిలినట్టు అవుతుంది. వెయిట్ అండ్ సీ, ఖచ్చితంగా జరుగుతుంది అది. అండ్ అమ్మాయిలు చూస్తున్నారు కదా, హిందూ అమ్మాయిల మనసులు ఎంత వీక్ గా ఉంటాయి, మేము ఏదైనా చేయొచ్చు అని ఆలోచించే ఇలాంటి వాళ్ళకు చెంపపెట్టుగా ఉండాలి అంటే తస్మత్ జాగ్రత్త. ఆర్థికంగా మనం వెనుకబడి ఉన్నామనో లేదా ఇంకేదైనా కారణాలను చూపించో ఒక అబ్బాయి ప్రేమ అనే వలలో దింపుతున్నాడు అంటే అది కామమా, ప్రేమనా, మత మార్పిడి కుట్రనా అనేది ఆలోచించండి. నిన్ను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు మించి నీ జీవితానికి అండగా నిలిచే వాళ్ళు ఎవ్వరు ఉండరు అనేది గ్రహించండి. ముఖ్యంగా భారతదేశంలో హిందూ అమ్మాయిల మీద అనేక మంది కన్నులున్నాయి కాబట్టి మిమ్మల్ని మీరు రక్షించుకోవడంలో ఖచ్చితంగా కూడా సెల్ఫ్ డిఫెన్స్ తీసుకోండి.
ఎవడో వచ్చి పెద్ద బైక్ వేసుకొని మంచి కార్ వేసుకొని వచ్చిండు, షాపింగ్కి తీసుకెళ్తాడు, సినిమాకి తీసుకెళ్తాడు, అరే మా నాన్న ఒక్క జీతం తీసుకొస్తే ముగ్గురు నలుగురం బ్రతకాలి మాకు వెళ్ళట్లేదు అని పడిపోయారో ఆ తర్వాత అమ్మా నాన్న కాదు మీ పేరు చెప్పుకోవడానికి మీరు కూడా ఉండరనేది. అండ్ ప్రభుత్వాలు కూడా ఇలాంటి డైరెక్ట్ ప్రెస్ మీట్ స్టేట్మెంట్లు పెట్టినప్పుడైనా అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో నిజంగా పెను ప్రమాదాలు, కొన్ని సంఘటనలు విని బాధపడాలి, భయపడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆ వ్యక్తి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని మనందరం కోరుకుందాం. జస్ట్ మళ్ళీ చెప్తున్నాను, సనాతన ధర్మానికి మించింది ఏవీ లేవు. అన్ని మతాలైతే మనది మాత్రమే ధర్మం. ఎందుకు చెప్తున్నాను అంటే మనిషి ఎలా పుడతాడు, పుట్టిన తర్వాత ఎలా నడవాలి, మంచి చేసిన వాళ్ళు ఏమవుతారు, చెడు చేసిన వాళ్ళు ఏమవుతారు, మంచి చెడుల తారతమ్యం ఏంటి, బంధాల విలువలేంటి, ఒకరికొకరు ఎలా గౌరవించుకోవాలి, ఏది తినాలి ఏది తినకూడదు, ఎవరికి గౌరవం ఇవ్వాలి ఎవరికి గౌరవం ఇవ్వకూడదు, మన ధర్మాన్ని గౌరవించడంతో పాటు పరాయి మతాన్ని ఎలా ప్రేమించాలి అని నేర్పిన గొప్ప సంస్కృతి సనాతన ధర్మంలో మాత్రమే ఉంది. ధర్మాన్ని విస్మరించకండి, హిందువుగా పుట్టినందుకు గర్వించండి, భారతీయుడిగా బ్రతకడానికి ఆలోచన చేయండి. మీరేమంటారు? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు వీలైనంత మందికి ఈ వీడియోని పంపించండి. ఎందుకంటే అవేర్నెస్ అనేది చాలా 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 ముఖ్యం. ఎందుకు అనంటే మేరా భారత్ మహాన్. ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈరోజు కూడా అడుగుతున్నాను, ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద, ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టి ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటనల ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.